నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ విజయంపై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్న టీడీపీ వీరాభిమాని చెల్లిబోయిన సత్యనారాయణ యానాం ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో ప్రమాదాల నివారణకు రబ్బర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ చేపల వ్యాపారులు ఆందోళన యానాం ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో ప్రమాదాల నివారణకు రబ్బర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని చేపల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా రబ్బర్ మ్యాట్లు లేకపోవటం వల్ల ప్రతిరోజు మార్కెట్కి వచ్చేవారు ఎంతో మంది జారి పడిపోవటం వల్ల అనేక ప్రమాదాల బారిన పడుతున్నారని, మార్కెట్ ఏ రోజుకో ఆ రోజు శుభ్రం చేయకపోవటం వల్ల నాచు ఏర్పడి మార్కెట్ జిగురుగా ఉండటంతో జనాలు మార్కెట్లోకి రావడానికే భయపడుతున్నారని అన్నారు. అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. తక్షణమే రబ్బర్ మ్యాట్లు ఏర్పాటు చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆశీలు పేరుతో లక్షల రూపాయలు మున్సిపాలిటీ వసూలు చేస్తున్నా శుభ్రం చేయించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మార్కెట్ చాలా సార్లు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. జరిగితే ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళామండి. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తే మున్సిపాలిటీకి ఫోన్ చేసి మీకు చేపలు దొబ్బేస్తున్నారన్నారు కాబట్టి మీకు రిలీజ్ చేయిస్తాను, వాళ్ళు వచ్చి కొలుచుకుంటారని అన్నారు. కొలుచుకుంటారంటే అలా చాలా సార్లు 1,00,000 సార్లు ఎట్టేవాడు వచ్చాక కాగితాలు ఎట్టండి ఇంకేం వద్దండి మాకు టైల్స్ తీసేసి లోపల అవి మేటలు వేస్తున్నారని మేటలు వేసినా పురుగులు పుచ్చిపోతున్నాయండి. సైడ్ గాళ్ళు కొట్టామంటే మాకు ఎవరో చూసేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి. వారానికి ఒకసారి నెలకోసారి వచ్చి మార్కెట్కి అడుగుతున్నారు. ఈ ఆశీలోళ్ళని అడిగితే ఆశీలోళ్ళకి మాకు సంబంధం లేదమ్మా మున్సిపాలిటీ నడుపుకోండి అన్నారు. మార్కెట్ అంతా చూస్తే 4 లైట్లు తప్ప ఏమీ లేవండి. జనాలు పడిపోయి బుర్రలు బద్దలాసిపోయి కాళ్ళు ఇరిగిపోయి బోళ్ళు విధానం జరుగుతుంది మార్కెట్లో. అయినప్పుడు కూడా మా వాళ్ళు ఎప్పుడు చెత్త పుచ్చుకోకుండా పెద్దర్ గారు ఆఫీస్ కాడికి వెళ్ళాము బోళ్ళు సార్లండి. వెళ్తే పెద్దర్ గారు ఆఫీస్ కాడ మార్కెట్ పెట్టేద్దాము అని అంటే వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఎవడో కూడా రావడానికి ఎదరపుచ్చుకుని రావట్లేదు. దేనివల్ల రావట్లేదో మా జనాల్లో కూడా కొంచెం ఇదిగా ఉందండి. నిన్న పడిపోయాడండి, బుర్ర పగిలిపోయింది. ఈవేళ ముసలిది పడిపోయిందండి. అది వచ్చామన్న చాలా మంది పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి కొంతమంది మంచాన్ని కూడా ఉన్నారని కాళ్ళు ఇరిగిపోయి పడిపోయిన వాళ్ళు. దానివల్ల చాలా ఇదిగా భయపెడుతున్నారు. చాలా భయంకరంగా ఉంది మార్కెట్లోకి రావడానికి అని చెప్పి పురుగులు పుచ్చిపోయి వాసన వచ్చేసి జనాలు బయట మార్కెట్లకి చెదిరిపోయారండి. మార్కెట్ అంతా మార్కెట్ వాసన వచ్చేస్తుందండి. ఆ వాసన కోసం ఎవరు మార్కెట్ ముందుకు రావట్లేదండి. చాలా సార్లు మేము కంప్లైంట్ ఇచ్చామండి మున్సిపాలిటీకి కూడా. అలాగైనా వచ్చి చూసుకున్నారు కానీ ఏమీ చేయలేదండి. ఈ వాసనకి మొత్తానికి జారిపోయి పడిపోతున్నారండి. మేటలు కూడా తిరగలేవండి. మేము వాన మేటలు తీసేసి గొరుగుొచ్చినట్టు చేయమన్నామండి. అది కూడా చేయలేదండి. ఎవరు ముందుకు రావట్లేదండి. మీరు పనిపుచ్చుకోకపోతే మేము అక్కడికి ఆఫీస్ కాడికి వచ్చి మార్కెట్ పెట్టేస్తామండి. ఎవరు మార్కెట్కి రావడానికి కోరుకుని భయపడుతున్నారండి. వాసన వచ్చేస్తుంది. ఈ రోజు కూడా మార్కెట్ క్లీన్ చేస్తలేదండి. క్లీన్ చేయకోకుండా పురుగులు పుచ్చిపోయి పెట్టెల్లో దూరిపోతున్నాయి తెల్ల పురుగులు. చాలా వాసన ఉందండి. మొత్తం కొంపి వెళ్ళిపోతున్నాయండి సైడ్ కాల్లో. మరి వాళ్ళు ఏది చేయకపోతే లక్షలు చొప్పున ఆశీలు వసూలు చేస్తున్నారండి మా దగ్గర. కానీ ఎవరో పనిపుచ్చుకుంటలేదండి. లైట్లు కూడా సరిగా ఉండలేదండి మార్కెట్లో. అందుకే ఎవరో పనిపుచ్చుకోకపోతే మేము ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మార్కెట్ పెట్టేస్తామండి. ఇంకా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో పశువులు స్వైర విహారం చేస్తూ ఉండటంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంలో ప్రధాన రహదారిపై హైస్కూల్ సెంటర్ సమీపంలో ఆవులు ఆంబోతులు సంచరిస్తున్నాయి. రోడ్డుపై నిలిచి ఉండి వాహనాలకు సైతం దారి ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని సంబంధిత అధికారులు తక్షణం వీటిని కట్టడి చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా కక్ష సాధింపులు చేయొద్దని, ప్రతి ఎమ్మెల్యేని కలుపుకుంటూ అభివృద్ధి చేయాలని, పార్టీ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళతామని అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీల పథకాన్ని దారి మళ్లించారని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలన్నీ వెళ్లిపోవటం జరిగిందన్నారు. ఇప్పుడు కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుకు తీసుకువెళతానని మంత్రి అన్నారు. ముందుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై ఇంత బరువు బాధ్యత మోపారు. అది మా ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకుని వాళ్ళ సలహాలు సూచనల మేరకు మరి ముందుకు సాగుతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మొన్న జరిగిన మీటింగ్లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, వైసీపీ వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, ప్రజల యొక్క సమస్యల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు పనిచేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా కానీ ఇంకోటి కానీ కుంటుపడిపోయిన పరిస్థితి. ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని సుమారు 3,000 కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. కేవలం నవరత్నాల మీదే ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి, అదేవిధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పథకం ఉందో దాని ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది. నేను ఎట్టిన పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి, ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఈ ఏదైతే పథకాలు బీసీలకు సంబంధించి 30 పథకాలు కానీ, ఎస్సీలకు సంబంధించి 28 పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు. కానీ అది వికటించింది. ఇసుక ముఖ్యంగా వ్యాపారమే మొదలుపెట్టారు. ఆ ఇసుక వ్యాపారం వల్ల
పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. 365 రోజుల్లో కనీసం 100 రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇవన్నీ షార్ట్అవుట్ చేస్తూ చంద్రన్న బీమా అనేది చాలా ముఖ్యమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పానకాలు మేకపోతు సమర్పించి టీడీపీ వీరాభిమాని చెల్లబోయిన సత్యనారాయణ తన మొక్కు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కాలని, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, రామచంద్రాపురంలో నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేగా గెలవాలని గుబ్బలవారిపేటకు చెందిన చెల్లబోయిన సత్యనారాయణ మొక్కుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా సుభాష్ గెలిచి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో కొత్తూరు రోడ్లో జోడుతుమ్మల వద్ద వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పానకాలు మేకపోతు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే నేటికి కొనసాగుతున్నట్లు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలో గెలిచి వేరే పార్టీలను మారారని, కానీ తాను మాత్రం తన తుది శ్వాస విడిచే వరకు టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ జెండాతో రిక్షాపై ప్రచారం చేస్తూ ఉంటారని తెలిపారు. తెలుగుదేశం జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పార్టీ కట్టుబడి ఉన్నాను. పార్టీ నాయకులు మారారు కానీ నేను మాత్రం పార్టీ మారలేదు. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని మొక్కుకున్నాను. ఆ మొక్కు ఈరోజు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో వాసవి క్లబ్ వారియర్స్ అంగరవారి సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ మాటూరి వీర వెంకట నరసింహమూర్తి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని, ప్రతి గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాలను భావితరాలకు తెలియచేయాలని అన్నారు. ఈ సందర్భంగా అంగర సర్పంచ్ వాస కోటేశ్వరరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బోడ వీర్రాజు, చెక్క సురేష్ కుమార్, రీజన్ చైర్మన్ కాళ్లకూరి సూర్య భాస్కర్రావు, జోన్ చైర్మన్ వాసవి క్లబ్ వారియర్స్ ప్రెసిడెంట్ పులవర్తి లక్ష్మీపతి, సెక్రటరీ కాళ్లకూరి స్వామి, ట్రెజరర్ పేరూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బోర్డు స్కూల్లోనూ ఈ జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇన్స్పిరేషన్ స్ఫూర్తితో వీళ్ళందరూ ఆయన అహింసో పరమో ధర్మ సూక్తిని పాటిస్తూ, అదేవిధంగా అంగర గ్రామంలో ఉన్న వైశ్యాసు వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి శాంతియుతంగా ఉండి అహింసో పరమో ధర్మ అంటే సూత్రుని పాటిస్తూ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా అంగర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి వాసవి క్లబ్ తరఫున ఐపీసీ గారు, అదేవిధంగా ఐఈసీ గారు, అదేవిధంగా మా అంగర్ గ్రామంలో ఉన్న కాలకూరి ప్రవీణ్ కుమార్ గారు గవర్నర్ గారు, అదేవిధంగా శంకరాము గారు, మన గ్రంథి వీరకణం గారు, మన కాలకూరి బుల్లిబాబు గారు, అందరూ పేరు పేరున మా ఇంటి కణం గారు అల్లుడి గారు అందరికీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, వనితా క్లబ్ వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు అంగర్ గ్రామంలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తి. ఆదేశానుసారం ఇక్కడ ఈ రీజన్లో డాన్ టు డస్క్ ప్రోగ్రాం, అనగా డాన్ టు డస్క్ అంటే సూర్యుడు ఉదయించిన కాడి నుంచి సూర్యుడు అస్తమించేదాకా వివిధ సేవా కార్యక్రమాలు ఆకుండా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్బులన్నీ కూడా 1800 క్లబ్బులు అన్నీ కూడా కొన్ని కోట్ల విలువ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ అంగర్లో రీజన్లో, ఈ డిస్ట్రిక్ట్లో, ఈ రీజన్లో, ఈ అంగర్లో 4 క్లబ్ల వారు కలిపి ఇక్కడ చేస్తున్నారు. దీనికి నన్ను చీఫ్ గెస్ట్గా పంపించారు, వీర్రాజు గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పంపించారు. ఆర్సీ గారి పర్యవేక్షణలో, ఆర్ఎస్ గారి పర్యవేక్షణలో, క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ గారి పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతానికి కారణం మెయిన్ ప్రివేణ్, ఇక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్
కాళ్ళకూరు వారి ఆదేశానుసారం వారి ఇన్స్ట్రక్షన్ తోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ స్కూల్లో మా వాళ్ళు విగ్రహం స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఈ పాలకవర్గానికి, టీచర్ గారికి, గవర్నమెంట్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విగ్రహాన్ని పెట్టడానికి సహకరించిన 4 క్లబ్లు ప్రెసిడెంట్లకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా తరఫున, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి తరఫున, ఈ డాంటూ డెస్క్ ఇన్ఛార్జి వికుల రామకృష్ణ గారి తరఫున కూడా, గవర్నర్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి సదవకాశం కల్పించేందుకు చాలా ధన్యవాదాలు. మా ఇంటర్నేషనల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 2 రోజులు స్పెషల్. డాంటూ డెస్క్ని ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళకి కొన్ని టాస్క్ ఇచ్చారు. 7 రకాల టాస్క్ ఇచ్చారు. మామూలుగా యాంటీక్రాఫ్ట్ ఏమో స్టిక్స్, పళ్ళ వ్యాపారం చేసుకునే బళ్ళకి ఏమో గొడుగులు, పళ్ళ బళ్ళు, విగ్రహాలు, అలాగే మెంబర్షిప్ డెవలప్మెంట్, అవయవదానం, అన్నీ కలిపి 7 రకాల టాస్క్లు ఇచ్చారు. 7 రకాల టాస్క్లు వాళ్ళు చేయగలిగితే నెంబర్ 1గా గుర్తించి క్లబ్లు గుర్తిస్తారు. వాళ్ళకి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇస్తారు. ప్రపంచంలో మనుషుల తర్వాత అత్యంత తెలివైన జీవిగా డాల్ఫిన్ పరిగణించబడుతోంది. డాల్ఫిన్ ఎంత తెలివైందో అంతే అరుదు. అంటే డాల్ఫిన్ను చూడటం అనేది ప్రజలకు ఉత్సుకత కలిగించే క్షణం. అమెరికాలోని కరోలినా తీరంలో పింక్ డాల్ఫిన్ కనిపించింది. పింక్ డాల్ఫిన్ చాలా అరుదుగా కనిపించే జీవులలో ఒకటి. అలాంటి అరుదైన అందమైన డాల్ఫిన్ కెమెరాలో బంధించడం జంతు ప్రేమికులకు ఆహ్లాదమైన అనుభూతినిచ్చింది. ఇంతకు ముందు కూడా కాలిఫోర్నియాలో తిమింగలం చూడటానికి వెళ్లిన ఒక బృందం అద్భుతమైన తెల్ల డాల్ఫిన్ను చూసింది. తిమింగలం చూసేందుకు వెళ్లిన వారి పడవతో పింక్ డాల్ఫిన్ ఈదుకుంటూ వెళ్లి వారిని ఆహ్లాదపరిచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ విజయంపై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్న టీడీపీ వీరాభిమాని చెల్లిబోయిన సత్యనారాయణ. యానాం ఇందిరాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో ప్రమాదాల నివారణకు రబ్బర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ చేపల వ్యాపారులు ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.